సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అమెరికా షట్ డౌన్ గురించి మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అసలు షట్ డౌన్ అంటే ఏంటి అనేసి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేసి. మరి ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే న్యూస్, ఈ షట్ డౌన్ ఎఫెక్ట్ వచ్చేసి ఫ్లైట్స్ పైన, ఎయిర్పోర్ట్ పైన బాగా చూపిస్తుంది. సో ఎందుకు ఒకేసారి ఈ విమానాలు రద్దు చేయడము, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒకసారి వివరాలకు వెళ్తే సార్. జనరల్గా షట్ డౌన్ అనేటువంటివి ఏదైనా ఒక కంపెనీని పూర్తిగా మూసివేసినట్టయితే, అంటే దాన్ని ఇక తాత్కాలికంగా తెరవకుండా ఉంచేదాన్ని జనరల్గా షట్ డౌన్ అని పిలుస్తాం. అమెరికన్లో షట్ డౌన్ అనేటువంటి అమెరికాలో పదం ఏమిటి అంటే, ఒక ఆర్థిక పరమైన బిల్లు ఎగువ సభలో ఆమోదించబడకపోయినట్టయితే డబ్బులు రిలీజ్ కావు. డబ్బులు రిలీజ్ కాకపోయినట్టయితే ప్రభుత్వం సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది, అందరు ఎంప్లాయీస్ కాదు, ఒక ముఖ్యమైన ఎంప్లాయీస్ను, రెండోది కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉండే ఎంప్లాయీస్కి డివైడ్ చేస్తారు. ఆ మొదటి సంఖ్యలో, మొదటి వరుసలో ఉండే వాళ్ళకి వస్తాయి, కానీ నెక్స్ట్ వరుసలో ఉండేటువంటి వాళ్ళకు రావు. అంటే దాదాపుగా ఒక మంచి లక్షల సంఖ్యలో ఉండేటువంటి ఎంప్లాయీస్కే ప్రతి నెల రావాల్సిన జీతాలు ఆగిపోతాయి. అలాగే కొన్ని ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఆగిపోతాయి. ఇలాగా ఒక బడ్జెట్ని, జనరల్గా బడ్జెట్ ముందు ఆమోదం పొందకుండా ఏ దేశంలో అయినా సరే డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి హక్కు ఉండదు. ఆ డబ్బు ఖర్చు పెట్టాలంటే మన దేశంలో అయినా అంతే, మన అసెంబ్లీలో అయినా, మన పార్లమెంట్లో అయినా సంవత్సరం బడ్జెట్ ముందుగానే ఆమోదించబడుతుంది. ఆ ఆమోదించబడ్డ ప్రకారంగానే దేనికి ఎంత అలొకేషన్స్ కూడా ముందే ఉంటాయి. దాంట్లో కొద్దిగా ఆ అలొకేషన్స్లో కొద్ది గొప్ప మార్పులు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప టోటల్గా అసలు ఏ మొత్తం కూడా శాంక్షన్ అనేది లేకుండా దానికి ఖర్చు పెట్టడానికి మాత్రం అవకాశాలు ఉండవు. మన దగ్గర కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, కానీ ఇంత ఖచ్చితంగా షట్ డౌన్ అనే పదం మన దగ్గర ఉపయోగపడదు. మన దగ్గర ఎలాంటి రాజ్యాంగం ఉందంటే, ఆర్థికపరమైన బిల్లులు తప్పనిసరిగా ఆమోదించాలి. కాబట్టి దాంట్లో సూచనలు చేయొచ్చు, సలహాలు చేయొచ్చు, కానీ బిల్లే ఆమోదించవు అని చెప్పి రిజెక్ట్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. ఎవరికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో అయితే మన ముఖ్యమంత్రులు ప్రవేశపెడతారు, వాటికి సంబంధించిన బిల్లులు, ఆర్థిక మంత్రి ఎవరున్నారు వాళ్ళు ప్రవేశపెడతారు. గవర్నర్ కూడా ఈ బిల్లు రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. వేరే ఇంకే బిల్లు అయినా రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది, కానీ ఇది రిజెక్ట్ చేయడానికి. అలాగే అక్కడ రాష్ట్రపతి కూడా దాన్ని రిజెక్ట్ చేయడానికి వీలుపడదు. అంటే ఆర్థికపరమైన బిల్లుల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే దేశ భద్రతకి ముప్పు అవుతుంది, దేశం మొత్తం కూడా స్తంభించిపోతుంది. అలాంటి పరిస్థితి రావడానికి వీల్లేదు. కానీ అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశం లోపల బాగా కొన్ని చాలా ఫ్రీడంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఆ ఫ్రీడంలో పరిస్థితి ఏంటంటే, ఎగువ సభలో ఎగువ సభ అంటే ఏమిటి, అక్కడ ఎగువ సభ ఏంటంటే ప్రతి రాష్ట్రం నుంచి 2 ప్రతినిధులు ఎన్నుకోబడతారు. 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాల నుంచి 2 ప్రతినిధులు అంటే 100 మంది ఎన్నుకోబడతారు. ఈ 100 మందినే ఎగువ సభ అని పిలుస్తారు. సెనెట్స్ ఉంటారు దాంట్లో, వాళ్ళు దీన్ని డిసైడ్ చేస్తారు. ఈ మళ్ళీ దిగువ సభ ఏదైతే ఉందో మనకు కూడా ఉన్నట్టుగానే మనకు లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. వాళ్ళకు రాజ్యసభ లాంటిది ఎగువ సభ. లోక్సభ లాంటి దాంట్లో ఇంకా చాలా ఎక్కువ మంది ప్రతినిధులు ఉంటారు. వాళ్ళు ఒక రాష్ట్రానికి ఇంతమంది చొప్పున ప్రతినిధులు ఉంటారు, ప్రతి నగరం నుంచి కొంతమంది ఉంటారు, ఇలా నగరానికి మేయర్లు వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా పద్ధతులు ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి దాంట్లో. కానీ ఈ ఎగువ సభ అని చెప్పబడేటువంటి దాంట్లో 100 మంది ప్రతినిధులు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దాన్ని రిజెక్ట్ చేసినట్టయితే, ఆ ఆర్థిక బిల్లుని మేము ఒప్పుకోము, అంగీకరించాం, ఇది దీంట్లో విపరీతమైనటువంటి మేము ఒప్పుకున్నటువంటి చాలా డబ్బు వాటికి వీటి ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు, చాలా విషయాలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు, లేదా మేము చెప్పిన సంస్కరణలకి ఆయన సిద్ధపడకపోవడం వల్ల, ప్రెసిడెంట్ సిద్ధపడకపోవడం వల్ల, లేదా మేము చెప్పినటువంటి సంస్కరణలకి లేకపోతే కొన్నిటికి అభ్యంతరాలకు ఆయన ఒప్పుకోకపోవడం వల్ల మేము దీనికి అడ్డుపుల్ల వేస్తున్నాం అనే పద్ధతిలో కూడా ఆర్థికపరమైన బిల్లులు ఆపేస్తాం. ఈసారి అక్టోబర్ 1 నాడు ఆమోదించవలసిన బిల్లుని ఆమోదించకుండా వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడం వల్ల ఏదైతే శాంక్షన్స్ రావాలో డబ్బు రాలేదు. డబ్బు రాకపోవడం వల్ల కొన్ని డిపార్ట్మెంట్లకి, కొంతమంది ఎంప్లాయీస్కి జీతాలు అందవు. జీతాలు అందకపోవడమే కాకుండా బలవంతంగా వాళ్ళ చేత లీవ్ పెట్టించడం జరుగుతుంది. ఎందుకంటే మరి జీతం లేకుండా పనిచేయాలంటే ఎవరు చేయరు కదా. వాళ్ళని ఇంటి దగ్గర కూర్చోబెట్టినా వాళ్ళు డబ్బులు ఇస్తారు. అంటే ఈ పోయిన నెల జీతం రాదు, ఇప్పుడు ఇక పని చేయకపోయినా జీతం వస్తుంది, ఇంట్లో కూర్చొని జీతం తీసుకోవాల్సిన పరిస్థితి, షట్ డౌన్ చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఏం చేస్తారంటే చాలా వరకు ఎంప్లాయీస్ మానేస్తారు. ఒక నెల రోజులు మ్యాక్సిమం గడువిస్తారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 1 దాకా వాళ్ళు వెయిట్ చేశారు. నవంబర్ 1 దాకా వాళ్ళకి జీతాలు రాలేదు, వాళ్ళు ఇంటి దగ్గర కూర్చోవడం మొదలుపెట్టారు. అలాగే ఎయిర్పోర్ట్లలో పనిచేసేటువంటి ఎవరైతే భద్రత కల్పించేటువంటి సిబ్బంది ఉందో
ఈ భద్రతా సిబ్బంది అంతా కూడా చాలామంది విత్డ్రా అయిపోయారు. ఆ విత్డ్రా అవ్వడం వల్ల 1800 విమానాలు రద్దు. అమెరికా లోపల ఇప్పుడు రద్దయిపోయింది. ఎందుకు రద్దు కావాల్సి వచ్చింది? ఈ 1800 విమానాలని చెక్ చేసి భద్రత కల్పించి ప్యాసింజర్స్ భద్రత, అలాగే లోపలికి ఎవరు పోనీయకుండా ఎయిర్పోర్ట్స్ భద్రత ఇవన్నీ కూడా కాపాడాల్సిన సిబ్బంది Yes. ఇళ్లలో కూర్చున్నారు. మరి వాళ్ళు పని చేయనప్పుడు, వాళ్ళు చెక్ చేయనప్పుడు లోపలికి ఎవరైనా పంపిస్తే అసలు ఆ ఎయిర్పోర్ట్ భద్రతకి ముప్పు వచ్చే అవకాశం ఉంది, ఆ ఫ్లైట్ భద్రతకి ముప్పు వచ్చే అవకాశం ఉంది, ఎవరైనా హైజాక్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎవరైనా మొత్తం ఎయిర్పోర్ట్ ఆక్యుపై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విమానాలు రద్దు చేయడమే బెటరు, వాటిని నడపడం కన్నా ఉద్దేశంతో రద్దు చేయడం జరిగింది. Yes. ఇది ఈ రోజుకు మాత్రమే పరిస్థితి. ఇంకా రేపటి నుంచి పరిస్థితులు ఇంకెలా ఏర్పడుతో తెలియదు. ఇంకా కొంతకాలం ఇది కంటిన్యూ అయినట్టయితే, అంటే జనరల్గా ఏం చేస్తారంటే 30 రోజుల లోపల సహజంగా ప్రెసిడెంట్ తన విధానాలను మార్చుకునే ప్రయత్నం చేస్తారు, లేకపోతే దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు అప్పుడప్పుడు తమ ఆలోచనలు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. Yes. దీంట్లో కొన్నిసార్లు స్వపక్షం వాళ్ళు కూడా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షాలే కాదు, స్వపక్షంలో కూడా ఒకసారి వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈసారి అట్లా ఇంతవరకు అయితే ఆమోదించబడలేదు. ఇవాటికి 36 రోజులు పూర్తయిపోయింది. ఇది అతిపెద్ద షట్ డౌన్గా ఒక రకంగా చెప్తున్నారు పరిస్థితి. అమెరికా హిస్టరీలోనే సుదీర్ఘంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇంకా ఇది ఎంతకాలం కంటిన్యూ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. Yes. ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ మొండిగా ఉన్నాడు. అసలే ట్రంప్ అంటేనే మొండికి చిన్నము, మొండే ట్రంప్ కాబట్టి ట్రంప్ మారడానికి సిద్ధంగా లేడు. ట్రంప్ భీష్మించి కూర్చున్నాడు కాబట్టి ఇప్పటిదాకా లిబరల్గా వదిలిపెట్టావు, ఇక ఇక్కడి నుంచి ఇప్పుడు గట్టిగా పట్టుకోకపోతే ట్రంప్ చేయి జారిపోతాడు, ఇక విచ్చలవిడిగా కావాల్సిన చేసుకుంటూ పోతాడు. కాబట్టి ఇక్కడే దానికి సంఖ్యలు వేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు కూడా ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. Yes. రెండు వైపులా హోరాబోరీగా జరుగుతుంది. ఫలితం ఏమవుతుందంటే సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. సామాన్య ప్రజలు ఇప్పుడు ప్రయాణాలు అయిపోతాయి కదా, 1800 విమానాలు ఆగిపోవడం వల్ల ఒక్కొక్క దానికి యావరేజ్గా 100 మంది ప్యాసింజర్లు వేసుకున్న 1800 × 100 వేసుకోండి, దాదాపు 180,000 మంది ప్యాసింజర్లు పోవడం అనేది ఆగిపోయింది. రేపటి నుంచి ఎన్ని వేల విమానాలు అయిపోతుంది. ఎందుకంటే మన దగ్గర బస్సులు ఎలా ప్రయాణాలు చేస్తుంటాయో, ఒక బస్ స్టాండ్లో ఎన్ని బస్సులు ఉంటాయో అలాగే అక్కడ విమానాలు కూడా అట్టే ఉంటాయి. ఎవ్రీ 2 మినిట్స్కి ఒక విమానం ఎగిరిపోతూనే ఉంటుంది, మళ్ళీ కొత్త విమానాలు వస్తూనే ఉంటాయి. అంటే అక్కడ ప్రయాణాలు అంత సులభంగా ఎక్కువగా విమానాల్లో ప్రయాణం చేస్తుంటారు. అదే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సుదీర్ఘంగా ఉంటుంది. Yes. అంటే మామూలుగా ట్రైన్లో పోతే ఒక 8 గంటలు 10 గంటలు పట్టే బదులుగా ఫ్లైట్లో ఒక గంటలో వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ టైంకు విలువ ఇస్తారు. రెండోది విమానాలు చీప్గా ఉంటాయి. అక్కడ ట్రైన్కి ఎంత ఉంటుందో దాదాపుగా విమానానికి కూడా 2 డబ్బులు అంతా అట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది విమాన ప్రయాణం. కాబట్టి విమానాలకు ఒక్కటే కాకుండా ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో చాలామంది ఎంప్లాయీస్ అటెండ్ కారు. అంటే సివిలియన్స్ కావాల్సిన సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు ఉండరు. ఒక్కోసారి క్లీన్లీనెస్ సరిగ్గా లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకొక దగ్గర ఇంకా ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో ముఖ్యంగా టూరిజం కార్పొరేషన్లో, టూరిజం డిపార్ట్మెంట్లలో ఎక్కువ మంది ఉద్యోగులు మానేసే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల టూరిజం మొత్తం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. దేశానికి వచ్చేటువంటి ఆర్థికమైన అవకాశాలు కూడా పోగొట్టుకున్నట్టు ఉంటుంది. రావాల్సినటువంటి ద్రవ్యం కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది, ట్యాక్సెస్ రాని పరిస్థితి ఏర్పడుతుంది. చాలా నష్టాలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. దీనికంతటికీ ఎవరు కారకుడు అవుతారంటే ఎవరైతే ప్రెసిడెంట్గా ఉంటారో వారే కారకులు అవుతారు. కాబట్టి ట్రంప్ విధానాలు వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకు కూడా తెలియజేసినట్టు ఉంటుంది. ప్రజల నుంచి కూడా ఒక వ్యతిరేకత భావం బయలుదేరే అవకాశం ఉంది. కొంతమంది ఊహిస్తున్నారంటే శ్రీలంకలో వచ్చినట్టుగా, బంగ్లాదేశ్లో వచ్చినట్టుగా, వేరే వేరే దేశాల్లో వచ్చినట్టుగా ఇక్కడ కూడా ఒక పెద్ద రెవల్యూషన్ రాబోతుందేమో అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో బయలుదేరింది. అలాంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడితే మన నేపాల్లో వచ్చినటువంటి అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని కూడా కొంతమంది మేధావులు ఊహిస్తున్నారు. అంత సులభం కాదు. అమెరికా లాంటి దేశం లోపల అలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే అక్కడ ఒక భద్రతా వ్యవహారం చాలా గొప్పగా ఉంటుంది. రెండోది ప్రజలు కూడా అవివేకమైన పనులు చేయరు. ఎక్కువ వీలైనంత వరకు వివేకంగా ఆలోచించి చేసే పనులే చేస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితులు రావు అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ట్రంప్ లాంటి మొండి వైఖరి ఉండేవాడు తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అన్ని సౌకర్యంగా దొరికే పరిస్థితి తీసుకురావాలి. ప్రజల మేలు గురించి ఆలోచించాలి, ప్రజల యొక్క జీవన విధానం గురించి ఆలోచించాలి. ఇప్పుడు మన ఎలక్షన్ జరిగితే ఎలక్షన్స్లో కూడా చాలా చోట్ల ట్రంప్కు వ్యతిరేకంగా ఇప్పుడు అక్కడ గవర్నర్ సెలెక్ట్ అయ్యారు. దానిలో ఇండియన్ మూలాలు ఉన్నవాళ్ళు, భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు చాలామంది ఎలక్ట్ అయ్యారు. అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు? వలసవాద విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. వలసవాదులే వద్దంటున్నాడు. ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళే వద్దంటున్నాడు. వాళ్లే గవర్నర్గా వచ్చారంటే ఆ గవర్నర్లే రేపు పొద్దున ఎన్నికల్లో పాల్గొనేది. అందరికీ ఓట్లు ఉండవు అక్కడ.
గవర్నర్ లాంటి రిప్రజెంటేటివ్స్కే అక్కడ ఓట్లు ఉంటాయి. రేపు పొద్దున పార్లమెంట్ నిర్మించేది వాళ్ళే. అంటే నెక్స్ట్ జరగబోయేటువంటి ఎలక్షన్స్లో ట్రంప్ ఏ రకంగా కూడా పోటీ చేసే అవకాశమే లేదు. పోటీ చేసినా గెలిచే అవకాశం అంతకన్నా లేదని ఇప్పుడే తేల్చేస్తున్నారు. ట్రంప్ ఏమంటున్నాడంటే 3 సార్లు కాదు 5 సార్లు నేనే వస్తాను, చచ్చేదాకా నేనే వస్తానని ట్రంప్ ఆశపడుతున్నాడు. ఇది అక్కడ జరుగుతున్న విధానం. థ్యాంక్ యూ.